నమస్తే అండి, నేను మీ శేఖర్ని. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్గా మారింది. అది చాలా హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఆయన ఒకసారి కెమెరాకు వచ్చినా రాకపోయినా దాన్ని హాట్ టాపిక్గా చూస్తారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా, బీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా అని పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి చూపిస్తున్నారు. చూపించే వాళ్ళకి అడుగుతున్నాను, ఇది నిజమేనా? ఎంతవరకు నిజం? లేకపోతే మీ వ్యూస్ కోసం పెంచడానికి చేస్తున్నారా? ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక మీటింగ్ పెట్టి చేరుతుంటే దానికి లైవ్ వీడియోలు వస్తాయి కదా, ఎందుకు సోషల్ మీడియా ఇంత వైరల్ చేస్తున్నారు? అసలు నిజమేంటి? రాజగోపాల్ రెడ్డి రాజీనామా అది నిజమేనా? ఎంతవరకు నిజం? బీఆర్ఎస్లో చేరుతున్నాడా? పూర్తి వివరణ. రాజగోపాల్ రెడ్డి ఏదైనా చేసినా, ఏ న్యూస్కి వచ్చినా ఆయన హాట్ టాపిక్ ఉన్నప్పుడు అది ఇది ఉంటుంది. నిన్న నడగొండలో మీటింగ్ జరిగినందుకు పోనందుకు ఈయనేదో పార్టీ రాజీనామా చేసినట్టుగా, ఈయన పార్టీలో వేరే పార్టీలో చేరుతున్నట్టుగా ఏదో వార్తలు చేస్తున్నారు. అది బయటకు వేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఒక జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు వాస్తవాల అవస్థలు తెలుసుకోరా మీరు? ఒకవేళ ఈయన చేర్చలేడు అని మీకేమైనా వస్తే దానికి ఏంది? ఆయన సొంత పార్టీలో కొద్దిగా నిరుత్సాహంగా ఉండడు అనేది వార్తలు విన్నాం. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన కూడా చెప్పిండు, ఏదో నాకు ఒక మినిస్టర్ అనేది పదవి వస్తే నా ప్రాంతం, నా మునుగోడు ప్రాంతం వెనుకబడ్డది, నిధులు సక్రమంగా వస్తలేవు, నేను ఒక క్యాబినెట్లో ఉంటే కొన్ని నిధులు తెచ్చుకొని నా ఒక్క ప్రాంతాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు అనేది ఉద్దేశంతో ఆయన కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తుండు. ఆయన కూడా ఎలక్షన్లప్పుడు ఆయన రేవంత్ రెడ్డి మాట ఇచ్చిందో అన్న వాస్తవం కూడా చెప్పాడు. అన్ని వాస్తవం కరెక్టే, అది అంతవరకు నిజం అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు సీఎం దగ్గర 4 మినిస్టర్లు ఉన్నాయి, ఒక మినిస్టర్ ఇవ్వచ్చు అనేది అనుకుందాం. ప్రజలు కోరుకుంటున్నారు, తన కార్యకర్తలు కోరుకుంటారు. ఆయన ఏదో మొన్న మీటింగ్లో ఏదో కొంచెం అలజడి సృష్టించినందుకు ఏదో సొంత పార్టీ చేసిరు, నిరసన తెలిపారని చెప్పేసి ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడారు. సరే, వాళ్ళది అంతర్గతం, వాళ్ళకు ఉండదు. మరి ఎంతవరకు నిజం? చాలామంది పోస్టర్లు పెట్టి చేస్తున్నాడు. ఇది చూడండి, రేవంత్ రెడ్డికి భారీ షాక్, బీఆర్ఎస్లకి రాజగోపాల్ రెడ్డి. మరి ఈ చూపెట్టిన ఛానల్ మీద మరి పరిణామం దాగం వేస్తారా? నిజంగా ఇది వాస్తవం అయితే ఇది మార్నింగ్ వచ్చిన వీడియో, ఇంతమందికి వచ్చిన న్యూస్. మరి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నది ఏది? మరి అని రేవంత్ రెడ్డిని ఒక దాని పలుకుబడి చూపించుకోవడానికి, రాజగోపాల్ రెడ్డి డామినేషన్ చేయడానికి కొన్ని సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేపిస్తుండరా? దీని వెనుక ఎవరున్నారు? ప్రతిపక్షం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడు వెనుక? నిజాలుగా బయట పెట్టాలిగా. మీరు ఒక తమ్నేలు పెట్టారు, దీనికి ఒక తమ్నేలు పెట్టినప్పుడు దానికి అర్థం ఉండాలి కదా. ఆయన దొంగసాటుగా పోయి చేతి వచ్చే అవసరమే పోవడం ఎంత క్లియర్గా. అసలు ఎవరైనా చూస్తే, బయట ఎవరన్నా చూస్తే దీన్ని ఏమనుకుంటారు? అరే చేరిపోయింది, అప్పుడే చేరిపోయింది, అయిపోయిందిగా అన్నాడు. ఇంకొట్టే క్రియేట్ చేస్తున్నాడు ఫొటోస్. ఎంతవరకు నిజం ఉంది? మరి అవసరం కూడా ఏంటంటే కొద్దిగా బలంగా ఉన్న అక్కడే మన అదే ప్రాంతంలో మరి బీఆర్ఎస్లో మరి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన అడుగుదాం, మరి ఆయనకైతే సమాచారం తెలుసుంటుంది కదా. మరి ఈయన పార్టీలో చేరితే వాళ్ళకు సమాచారం అయితే తెలుసుంటుంది కదా.
ఒకసారి ఫోన్ చేస్తుందాం మరి. అదే కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సరే, ఆయన కూడా సమాచారం ఉందో లేదో, ఎందుకంటే మామూలుగా అయితే ఒక పార్టీలో కొంచెం చేరుకున్నప్పుడు అయితే ఆ ప్రాంతంలో కొంచెం ఉన్న వారికి అయితే సమాచారం ఉంటుంది. సరే, అది ఉన్నదో లేదా అని మనం కనుక్కునే ప్రయత్నం చేశాం. అలానే మరి వాస్తవా నిజమా అనేది తెలియాలి కదా, మనకు కూడా ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కొంతమంది సోషల్ మీడియాలో ఏం చేసినట్టే తన వ్యూస్ కోసమో తను ఏదో ఫేమస్ కావాలని చెప్పేసి ఇటువంటివి చేస్తుంటారు. ఒకవేళ ఇందులోనే ఇదే నిజం ఉందనుకో, అసలు రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం. Number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. సరే, కొద్దిగా ఫోన్ బిజీ ఉంది. ఎందుకంటే ఎటువంటి వార్తలు వచ్చినప్పుడు కంపల్సరీ ఆయన ఫోన్లు పోతాయి. మనలాంటి వాళ్ళు ఇంతమంది చేస్తుంటారు కదా, మనలాంటి వాళ్ళు చేస్తారు, తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు చేస్తుండొచ్చు, ఇంకెవరైనా చేస్తుండొచ్చు. సరే, ఫోన్ బిజీగా ఉంది. ఇది మాత్రం మీరు ఒకవేళ ఈ అవస్థల వాళ్ళైతే మీరు రాజగోపాల్ రెడ్డి మీరు కంపల్సరీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకంటే మీ వార్త అనగానే కొంతమందికి అంటే పండగలా కనిపిస్తుంది అన్నాడు. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికే తప్పుడు ప్రచారాలు చేయడానికి కొంతమంది సోషల్ మీడియా ఉన్నది. అది కరెక్ట్ కాదు, అది జర్నలిజం కాదు. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకొని వార్తను ప్రజలకు తీసుకుపోయినప్పుడే నువ్వు నిజమైన జర్నలిస్ట్ అవుతావు. తన వ్యూస్ కోసమో తన ఫేమస్ కోసమో చేసి ఇటువంటి న్యూస్లు పెట్టి ప్రజలను గందరగోళం పెట్టకండి. రాజకీయాల మీద నమ్మకాలు పోతాయి, నాయకుల మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే వీళ్ళ పరిపాలనలోనే మన వ్యవస్థ నడుస్తుంది కాబట్టి రేపు ఏదైనా ఉంటే ఎవరు డ్యామేజ్ ఏదో తెలియదు. ఏమైనా ఉంటే ఆయన పార్టీతో ఏమైనా ఉంటే వాడిని తేల్చుకుంటాడు, బహిర్గతంగా వచ్చి ప్రజలకు వచ్చి చెప్తాడు రాజీనామా చేస్తున్నా అని. అలాంటి ప్రెస్ మీట్ ఏమైనా పెట్టి మీకు చెప్పిండా? మీరేమైనా విన్నారా? లేకపోతే మీరే కథలు రాస్తున్నారా? ఒక న్యూస్ అనగానే మొత్తము దాన్ని ఇంకొకరు ఏదైనా చెప్తుంటే అసలు నిజం మాట్లాడే వారికి ఒక సందర్భం లేకుండా పోతుంది. అసలు వారిని నమ్మాలని అనిపిస్తుంది. తప్పుడు ప్రచారాలు, తప్పుడు తమ్మునేలు పెడుతున్నారు. తమ్మునేలు ఇది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి, రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవాలి. అంత అడవుడు ఎందుకండి? మీకు ఇదేంటి? ఆయన రాజీనామా చేస్తే ఏంది, ఆయన ఇంకో పార్టీకి పోతే మనకేంది? ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా. ఏదో నిన్న నల్గొండ జరిగిన మీటింగ్ పోనందుకు దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతురా మీరు? అంత మాట కల్పితాలు చేసుకొని మాట్లాడుతురా? మీరు అది మీకు ఒక న్యూస్ అనేది మీకు ఒక ఇది అనేది ఉండదా? ఇప్పుడు మనం ఫోన్ ప్రయత్నం చేసాం వాళ్ళకు. ఎందుకు చేశాను? మీరు ఎందుకంటే మనకు వస్తుంది, మనకు చాలా మంది ఫోన్ చేసింది. ఏంది ఇదంటే అవాస్తవ అసలు ఏంది, మీరు దాని గురించి ఏం మాట్లాడతలేరు అని చెప్పేసి మనకు ఫోన్ వస్తే ఇప్పుడు నేను స్టూడియో మీకు రావాల్సి వచ్చింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇలాంటి తమ్మునేలు ఎందుకు వచ్చినాయి. అందుకని మనం కూడా ఇదే పెట్టాం.
ఇది మనది. అసలు నిజం ఏంటి? రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎంతవరకు నిజం? బీఆర్ఎస్లో చేరుతున్నాడా? ఎందుకంటే మనకు పూర్తి సమాచారం లేదు మన దగ్గర. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఫోన్ లేపితే చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి లేపినా, రాజగోపాల్ రెడ్డి ఫోన్ లేపినా కానీ దాన్ని మనం అదే పోస్టర్ మనం వేసుకుంది. ఎందుకంటే ఒక రాజకీయ వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో చేసి ఒక రాజకీయ నిర్మాణం చేసుకున్నారు ఒక ప్రాంతంలో. ఒక నాయకుడిగా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు డ్యామేజ్ చేస్తారు మీరు? రాజకీయ నాయకులంతా ఒక కుటుంబం, అది మీరు మర్చిపోకండి. ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా రాజకీయ ఉండాలి. ఆయన మనకు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సీఎంలైనా పిఎంలైనా వాళ్ళు పార్టీలు మారడం అటు మారడం ఇటు మారడం వాళ్ళకి కామన్. అది చెప్తారు కదా, ఆ చెప్పిన దాకా కూడా మీకు ఓపిక ఉండదా? ఎందుకే అంత కొట్టుకపోతుంది కదా? ఎందుకంటే ఈ స్టూడియోకి ఈ ఇక్కడ లైవ్లోకి వచ్చే ముందు కూడా నేను తన పిఆర్ఓ పొజిషన్ రాజగోపాల్ రెడ్డి పిఆర్ఓ అది దాంట్లో నిజం లేదండి అసలు. అది ఎప్పుడు మా సార్ ఏం చెప్పిండా, ప్రెస్ మీట్ చెప్పిండా, ఏమని చెప్పిండా అన్నాడు. అది నేను మాట్లాడినా లేదో మీ తెలియదు కాబట్టి నేను లైవ్లో మళ్ళీ ఫోన్ కలిపాను. మనలాంటి వాళ్ళు చేస్తున్నారు కదా ఫోన్, ఎవరో ఒకరు ఉండరు కదా. ఆయనకు మినిస్టర్ ఇయ్యాలా వద్దా అనేది వాళ్ళ కార్యకర్తలు అడుగుతారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటుంది. ఆయన వ్యక్తిగత విషయాలు అవి. ఆ పార్టీలో ఉండాలన్నా వద్దా, బయటికి వెళ్ళాలన్నా ఏదని తెలుసు. తప్పుడు ప్రచారాలు చేసి జర్నలిజం అనే దానికి బ్యాడ్ నేమ్ చేయకండి. దానికి ఆ పేరు పెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకోండి. మీరు సంతోషం, ఆ సంతోషం కోసం చేస్తాను పెట్టండి. నేను వాడు ఇక్కడ స్టూడెంట్స్ కూడా చెప్పాల్సిన కాంగ్రెస్ కార్యకర్తలకు, అదే మున్గోడు ప్రాంతంలో కార్యకర్తలకు చెప్తున్నా, ఇది ఇటువంటి వార్తలు వచ్చిన వార్తలకు మీరు యూట్యూబ్లో అయితే చూస్తారు కదా, వాళ్ళని పరుమనక్ష దానికి వేస్తారా, కేసులు పెడతారా, ఇంకేం చేస్తారో అది మీ చెప్పి. ఇటువంటి వార్తలు ఆపియండి. కొంతమంది అంటారు దీని వెనుక రేవంత్ రెడ్డి ఉండి ఆడిపిస్తుండ్రు, కొంచెం సోషల్ మీడియాలో ప్రచారం చేపిస్తున్నారు, ఈయనకేదో డ్యామేజ్ రావాలని అన్నాడు. ఏదో తన ఉనికిని కాపాడుకొని మీరే చేపించుకున్నాడు. ఎవరు ఏది చేపించుకున్నా మీడియా ముందుకు వచ్చి చెప్తారు, ప్రజల సమక్షంలో చేరుతాడు. దానికో చర్చ ఉంటుందండి. తన కార్యకర్తతో కుసుని మాట్లాడుకొని అన్నీ చేసినాకనే ఒక పార్టీ చేరుతారు. అంటే ఆషమాషిక పోగానే పోయి ఎక్కడ కండవకుండా మీరేదో చిల్లరగా రాసి చూపించేంత మాత్రం వాళ్ళు చిల్లరగా ఏం చేయరు. వాళ్ళు తెలివి వాళ్ళు. ఈయన కాదు ఏ రాజకీయ నాయకుడు తెలివి వాళ్ళోడే. వాళ్ళు తెలుగు ప్రవర్తిస్తారు. మీకంత తెలివి ఏమవుతుందని ఏమన్నా న్యూస్లో వచ్చిందా? చేరుతున్నట్టుగా ఏమన్నా చూపించదా? వాళ్ళు బీఆర్ఎస్ చేరితే వాళ్ళకి సొంత ఛానలే ఉంది, లైవే చూపిస్తాయి కదా, ఫ్లెక్సీలే కడతాయి కదా. ఏమన్నా మీకు ఫ్లెక్సీలు ఇవ్వపడా? ఏంటంటే ఈ తమిళ అంటే నేను ఒక్కటి కావాలని ఒక్కటి చూపించాను, చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి భారీ శాఖ అంట, బీఆర్ఎస్లకి రాజగోపాల్ రెడ్డి అంట. ఆయన క్వశ్చన్ కూడా పెట్టుకోలేక ఆయన రాజీనామా చేస్తున్నారు సార్, ఒక బీఆర్ఎస్ చేరుతున్నారు. బీఆర్ఎస్ ఇంకా వేరే పార్టీ చేరుతుండొచ్చు, లేదా సొంత పార్టీ పెట్టుకుంటుండొచ్చు. బీఆర్ఎస్ అని ఎట్లా నిర్ణయిస్తారు మీరు? ఏం హక్కు ఉంది మీకు నిర్ణయించడానికి? ఎవరిని కనిపించేస్తారు? ప్రజలనేనా? ప్రజల కోసమే కదా మీరు ఛానల్ పెట్టుకుంది. ప్రజల తరపున కొట్లాడడానికే కదా, ప్రజల కొట్లు అడగడానికే కదా, ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఏదో చేసినా కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నా. ఇక్కడ ఈయనని ఒక రాజకీయాలకు అర్థం లేకుండా చేస్తున్నారు. ఈ ఒక్క మీడియా, సోషల్ మీడియా చాలా ఉన్నాయి.
రేపు రేపు మన స్టూడెంట్ మా షాడో మీడియా తప్పు చేసినా కూడా అడగండి, తప్పుగా మేము ఖండించండి. ఏం చేస్తారండి, మొత్తం మొత్తం ఒక మనుషులకు ఒక నమ్మకం ఉంటుందండి, ఒక ఇదని ఒక ఛానల్ మీద నమ్మకాలు. ఒక ఛానల్ ఒకటి చూస్తే ఒక న్యూస్ చూడాలి 10 మందికి ఉపయోగపడుతుంది ఈ వార్త అని ఉంటుంది. యూట్యూబ్ ఆన్ చేస్తే కదా ఇవే న్యూస్. చాలా మంది ఫోన్ చేసి దీని మీద స్పందన మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అరే దీని వాస్తవాసన తెలివా వద్దు, అది కాదు, న్యూస్ కాకపోవచ్చు, అంత అంత ఆశమాషిగా విషయం కాదు. ఒక రాజీనామా చేయాలంటే తన కార్యకర్తతో నిర్ణయించుకొని కుసబెట్టి ముఖ్య కార్యకర్తతో మాట్లాడుకొని తన ప్రాంతంలో ఉన్న ఆ మునుగోడు ప్రాంతంలో ఉన్న ముఖ్య కార్యకర్తతో మాట్లాడుకున్న తర్వాతనే, అది ఆయనే కాదు ఏ నాయకుడైనా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుకొని, మరి మనం ఈ గవర్నమెంట్ మనకు సహకరిస్తున్నది, మనకు ఒక మినిస్టర్ పదవి ఇస్తుందని చెప్పి మోసం చేసినది, లేకపోతే నాకు అన్యాయం చేసింది, మనకి వీళ్ళ ప్రవర్తన వస్తలేదు, వీరి లేదు, వీళ్ళ నాయకత్వంలో పనిచేయాలనిపిస్తలేదు, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మన ప్రజల కోసం మనం ఏం చేద్దాం, మన ప్రజలలో నిత్యం ఉండాలంటే ఏం చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంకో పార్టీలో పోవడమా, లేకపోతే సొంత పార్టీ పెట్టుకోవడమా, లేకపోతే అందులోనే సైలెంట్గా ఉండడమా అనేది జరుగుతుంది. అది వాస్తవాలు. అవన్నీ జరిగిన తర్వాత మీరు తీసుకురండి. ఏదో గాలిపోని మాటలు చెప్పి గాలిగా ప్రస్తే అసలు మీకు కాదు, మీ ఛానల్ కాదు, అసలు ఎవరికి విలువైనా ఉండదు. రేపు ఊరాలకు పోయి మైక్ పట్టుకోపోతానికే తెలుస్తుంది కదా మనం ఎటువంటి వార్తలు చూపిస్తాం, ఎటువంటి విధానం తెలుస్తుంది కదా. ఉండాలి ఏమన్నా వార్తలు రాసేటప్పుడు ఏమైనా ఉంటే చేసుకుంటే నేర్చుకోవాలి. ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వార్తలు చేసి కాలక్షేపం చేసుకోవడం సరిపోతుంది మనకు. ఆ ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి, ఏం చేస్తుంది, మనం ఏం అడగాలి, ఏం లేదు. ఇది ఒక న్యూస్ మీకు, దీన్ని వైరల్ చేసుకోవడానికి ఒకటి. న్యూస్లో దమ్ము లేకపోతే మీరు ఎన్ని రోజులు స్టేజ్ మీద ఉండరు, ఎన్ని రోజులు మీరు జర్నలిజంలో ఉండలేరు. ప్రతి ఒక్కరికి ఒక కంటెంట్ ఉండాలి న్యూస్ చేస్తే. అంటే ఇంత ఇంత నాకు అనిపిస్తుంది, మీకు ఇంత కోపం నీకెందుకు వస్తున్నాను అనుకోవచ్చు. ఎవరికైనా వచ్చే క్వశ్చన్ ఇదే, ఎందుకు ఈయన ఎంత అయిపోతారంటే, ఎందుకంటే కొన్ని కొన్ని వాస్తవాలు ప్రజలారా మీరు గమనిస్తారు, మీరు తెలుస్తుంది. ఎందుకంటే మీరు సెల్ ఫోన్ అనేది మన చేతులు ఉంటుంది, ఒక 5-10 నిమిషాలకైనా సెల్లు ముట్టుకుంటాం మనం. యూట్యూబ్ ఆన్ చేస్తాకే మొత్తం న్యూస్ వస్తాకే కొంతమంది టెన్షన్ అయిపోతారు, అసలు ఏంది ఇది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం గదరగోళం ఉంటుంది. ఆయన నమ్ముకున్న నా కార్యకర్తలు ఉంటారు కదా, మా నాయకుడు ఇటువంటి రాదు, ఏంది ఇట్లా అయిపోయింది, ఇది జరుగుతుంది, అసలు న్యూస్ అంటే ఏంది, ఏదన్నా జరిగిన నిజాన్ని మనం బయటకు చూపిస్తాం కాబట్టి దాన్నే బేస్ చేసుకొని ఉంటారు కాబట్టి మరి ఆయనకి ఫోన్ పోతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఫోన్ బిజీ వస్తున్న కారణం ఏంది, ఆయనకి ఎంతమంది ఫోన్ చేస్తారు, కార్యకర్తలు ఫోన్ చేస్తారు, నాలాంటి మీడియా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఒక ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు. అందుకే మన ఛానల్ ఏం చేస్తుంటే వాస్తవాలని చూపెట్టాలి, ప్రజలకు వాస్తవే మాట్లాడాలి, ప్రజలకు అవసరం ఉన్నదే మనం ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఒకవేళ నిజమైతే వాళ్ళ కూసుకుంటే ప్రభావ రెడ్డి గురించి తెలుసుంటుంది కాబట్టి ఆయనకి చేశాను. ఒకవేళ ఇది నిజమే అయితే దాని క్లుప్తంగా అసలు ఎందుకు చేసిన చెప్పి ఆయన కాదు సార్, డైరెక్ట్ ఆయన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసి మన షాడో మీడియా ముందుకు తీసుకొస్తారు. ప్రజల ఎవరు ఏది చెప్పినా కానీ వాస్తవ అవాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు చేయండి. ఎందుకంటే చాలామంది కొంతమంది చేస్తారంటే తన న్యూస్ కోసం ఏదో రాసి ఏదో పేపర్లు వేసి చేస్తారు. కొంతమంది ఆ జర్నలిజం మీద అనేది ఏంది అర్థం తెలియకుండా ఒక వేదికను పెట్టుకొని ఏం చేయాలి, ఏ న్యూస్ చేయాలి, ఎటు చేయాలి, ప్రజలకు ఏం అవసరం వస్తుంది, ప్రజలకు ఎలాంటి న్యూస్ ఇస్తున్నాం, ప్రజలు మనల్ని ఎలా గౌరవిస్తారు, మనం ప్రజలు ఎలా చూస్తారనే ఇది లేకుండా ఏది పడితే అది ఇస్తుంటారు. అది నమ్మకండి. ఒకవేళ అలాంటి న్యూస్ ఏమైనా ఒకవేళ ఇదే నిజమైతే డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డితో మాడదాం, అవసరమైతే రాజగోపాల్ రెడ్డి ఇంటర్వ్యూ తీసుకుందాం,
అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అభిప్రాయాలు మనమే తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సిన ఆయన కూడా సగం బయట పెడతారు ఆయన.